ఇట్ట కొడితే చచ్చిపోతాడు సార్. చచ్చిపోని వీడు ఒంటి మీద రక్తం కనిపిస్తుంది కానీ వీడి కళ్ళలో భయం కనిపించట్లేదేంట్రా? ఇప్పుడే స్టేషన్లో ఎంటర్ అవుతున్నా. ఏం జరుగుతుంది? అంకాలంపల్లి మర్డర్ కేసు సార్. నువ్వా? ఆ రోజు పోలీస్ సెలక్షన్కి వచ్చినప్పుడు ఊరన్నావు, సమస్యలు అన్నావు. నీ ఆవేశం చూసి సమాజానికి ఏదో మంచి చేసి వస్తావు అనుకున్నా. మర్డర్ చేసి వస్తావు అనుకోలేదు. ఏం చేయమంటారు సార్? ఏం చేయమంటారు సార్? ఈ రోజు నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే. నేనా? మీరే సార్. ఆ రోజు నాకు పోలీస్ జాబ్ ఇచ్చుంటే ఈ రోజు నీ స్టేషన్లో నేరస్తులాగా ఉండేవాడిని కాదు సార్. తప్పు చేసినవాడు ఎవడో వాడే నేరస్తులాగా ఉండేవాడు సార్. నా చెల్లెలు సార్ చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను సార్. గోరు ముద్దలు తినిపించాను సార్. ఒకసారి పెళ్లి వేసుకొని స్కూల్కి తీసుకెళ్ళేవాడు సార్. సార్ తన కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే గుండు తట్టుకోలేదు సార్. తట్టుకోలేదు. అలాంటి చెల్లెళ్ళు దారుణంగా చంపేశారు సార్. అలా అని చంపేస్తావా? అలాంటి వాడిని శిక్షించడానికి చట్టం ఉంది. ఈ చట్టం ప్రెసిడెంట్ గారు చుట్టాం సార్. ఊర్లో అన్యాయం జరిగితే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి, లేదా పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళిద్దరు కలిసి అన్యాయం చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి సార్, చెప్పండి. ఇంకా నీ చేసింది మీకు తప్పు అనిపిస్తే ఈ కోర్టులు సెక్షన్లు వద్దు సార్, వద్దు. ఇక్కడే ఇప్పుడే ఎన్కౌంటర్ చేసి నన్ను చంపేయండి సార్, చంపేయండి. అతన్ని వదిలేయండి సార్. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది సార్. నా హామీ మీద విడుదల చేయండి సార్. నేను చెప్తున్నాను కదా. టైం బాగుంది. ఎందుకంటే సోఖండాలు పెట్టేడుతున్నావు? దెబ్బకి దెబ్బ తీయబోతా ఉండానే. స్టేషన్ లో ఆడు చచ్చాడన్న వార్త కోసం ఎదురు చూస్తా ఉండా. నా కొడుకు ఇదిగో ఎస్ఐ ఫోన్ చేసి ఉన్నాడు. చెప్పప్పా, కొట్టిన దెబ్బలకి ఆ శంకర్ గారు చచ్చినారా? ఆ వార్త తినాలని నా చెవులు ఎదురు చూస్తున్నాయి. చెప్పప్పా. ఏం చెప్పేది? ఆ శంకర్ గారు నీకు మొగుడు అయితే ఎస్పీ గారు నాకు మొగుడు. వాడు చెప్పిన కట్టుకదంతా ఇనేసి ఆయన కరిగిపోయి ఇటు చేసినాడు. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడేది? పెట్టే ఫోన్. ఏడు బాబాయ్ 3 కాసులుతారా? రే గంగాత్రే, ఆ శంకర్ గారు స్టేషన్ నుంచి బయటకు వచ్చినాడంట. ఆడు ఊళ్ళో కడుగు పెట్టే లోపు వాడి తలొచ్చి నా కాళ్ళ కాడ ఉండాలా, ఆడి మొండెం ఊరి పొలివేరులో ఉండాలా. గుండెల్లో కత్తి దించేంత గుండె ధైర్యం ఉన్న మగోణ్ణి పంపండ్రా.